ఎందుకు వచ్చావు? ఒకసారి సీనుతో మాట్లాడాలి. ప్రేమ పేరుతో అడ్డమైన గడపలు తొక్కించావు. వాడితో ఇంకేం మాట్లాడతావే? మహారాజులా బ్రతికిన వాడిని రోడ్లు పట్టించావు కదే. నిన్నే కాదని వచ్చాక ఏ మొహం పెట్టుకుని వచ్చావు? మీరు చెప్పినట్టే వెళ్ళిపోతాను, కానీ ఒక్కసారి సీనుతో మాట్లాడివ్వండి ప్లీజ్. సీత, కష్టం అంటే తెలియని వాడికి నరకం చూపించావు. అది భరించలేకే వాడు అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడైనా వాడిని సుఖంగా బతకని. అది కాదండి, లలిత చెప్పే. నువ్వేంట్రా దాన్ని వెనకేసుకొస్తున్నావు? అయినా మీతో ఎంతసేపు మాట్లాడమే తప్పు. వెళ్ళండి. లలిత, వాడు నిన్నే కాదు నన్ను మోసం చేశాడు. ఎంత చెప్పినా వినకుండా అమెరికా వెళ్ళిపోయాడు. లలిత, ఇది నాన్నే బతుకుంటే ఆయన ఒళ్ళో తల పెట్టుకొని మనసారా ఏడవాళ్ళుంది. అమ్మ ఎలా ఉంటుందో తెలీదు. నాన్న నా ప్రేమ వల్లే చచ్చిపోయాడు. నమ్మిన సీను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఎవరి కోసం బతకాలి రవి? ఏంటా పిచ్చి మాటలు? నాకెవరున్నారని బతకాలి రవి? నీకెవరు లేరని ఎందుకు అనుకుంటున్నా? మన చిన్నప్పుడు ఇక్కడ ఏం చెప్పావు నీకు గుర్తుందా? మొక్కలేనిస్తాయి, మంచి పువ్వులు ఇస్తాయి. పూలేం చేస్తావు? పైన మా అమ్మకి పెడతాను. అమ్మేమిస్తుంది? నీలాంటి మంచి ఫ్రెండ్ ఇస్తుంది. చూడు లలిత, ప్రేమ కంటే స్నేహం గొప్పది. ఈ రెండిటికంటే జీవితం గొప్పది. ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, అన్నీ అవే సర్దుకుంటాయి. పద. అమ్మగారండి, లలితమ్మ గారు ఒకరే వచ్చినారు. శ్రీనిబాబు గారు ఏరండి? అమెరికా వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మో అమెరికా వెళ్ళిపోనారా? మరి ప్రేమ దావా అన్నారు కదండి. అన్నారు, మనం పిచ్చి మహల్లా నమ్మాం. వాళ్ళమ్మో శ్రీనిబాబు మనసులో తంతాడు అనుకున్నాను. ప్రేమను కూడా ఎడంకాలతో తన్నేసి వెళ్ళిపోనారన్నమాట. ఆపి ముందు పంచోడు. అలాగేనండి, మాకెందుకండి గొడవలు? తినమ్మా. ఎందుకు లేచావు? లలితని కూడా పిలుస్తానమ్మా. ఏం పిలవక్కర్లేదు, కూర్చో. ఆవిడ్ని బొట్టు పెట్టి పిలవాలా? అలా అంటావేంటమ్మా? ఎలా అనాలి? అయినా వాడు మోసం చేసి వెళ్ళిపోతే అది ఇక్కడికి ఎందుకు రావాలి? ఆ అమ్మాయిని అంటావేంటి? మనోడికి బుద్ధి ఉండక్కర్లే. దింపేశారంటే తిరిగి ఎందుకు తీసుకొచ్చాడు? నా కొడుకు ఉట్టి అమ్మాయికుడు. వాడికి ఏం మాయ మాటలు చెప్పిందో? ఏ ఉద్దేశం లేకుండా ఇక్కడికి ఎందుకు వస్తుంది? అమ్మ నెమ్మదిగా మాట్లాడు, లలిత వింటే బాధపడుతుంది. వింటే వినని. నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. మన ఇంట్లోనూ పెళ్లికి ఎదిగిన కూతురుంది, పెళ్లి కావాల్సిన కొడుకున్నాడు. నలుగురు నాలుగు రకాలుగా అనుకోకముందే దాన్ని ఇక్కడి నుంచి పంపించేయండి. ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. తండ్రి కొడుకులకి మొహమాటమేమో, నేను మాత్రం మొహం మీదే చెప్పేస్తాను.
ఏంటే పింకీ ఇక్కడ కూర్చున్నావు? అన్నయ్య లలితను అమ్మ నాన్న తిట్టారు. పాపం గుళ్ళో కూర్చుని ఏడుస్తుంది. రమ్మని ఎంత పిలిచినా రావట్లేదు. అమ్మా లలితనేమన్నావు? అమ్మా నిన్నే అడుగుతున్నాను, లలితనేమన్నావు? నాన్న లలితనేమన్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను, లలితనేమన్నారు? అడిగితే మాట్లాడరేంటి? లలిత ఏంటి చిన్నపిల్లల? అమ్మ నాన్న కోపంలో ఏదో అన్నారు. వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. వాళ్ళు చేసింది తప్పే, కానీ వాళ్ళ తప్పేం లేదు రవి. సీను నమ్మి వాడితో రావటం నేను చేసిన మొదటి తప్పు. సీను నన్ను మోసం చేసి అమెరికా వెళ్ళిపోయినా నీ ఇంట్లో ఉండటం రెండో తప్పు. పెద్దోళ్ళు కోపంలో ఏదో అనడం సహజం. వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. పద వెళ్దాం. ప్లీజ్ నేను రాను. మరి ఎక్కడికి వెళ్తావు? తెలీదు. అయితే నాతో రా. ఎక్కడికి? నేను నీ ఫ్రెండ్నే కదా, నువ్వు నన్ను నమ్ముతావు కదా, అయితే రా. హాయ్ ఫ్రెండ్స్. రేయ్ లలిత వచ్చిందిరా. లలిత రావడమే కాదురా, ఇక నుంచి ఇక్కడే ఉంటుంది. కాకపోతే మీరు మాత్రం అర్థమైందిలేరా, కింద గోపి ఫ్లాట్ లో ఉంటాం. అది హాయ్ మంకీస్. ఇది మా ఫ్లాట్ ఓనర్ గారు అమ్మాయి. అందరినీ మంకీస్ అంటుందా? ఇదే పెద్ద మంకీ. అప్పుడప్పుడు స్వీట్స్ అవి వండి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ మా ప్రాణాలు తీస్తూ ఉంటుంది. అలా అంటావేంటి? పొద్దున్న చపాతీలు ఎంత బాగా చేశాను తెలుసా కదా గోపి? అవునవును, వాడితోనే కదా ఈ చెప్పులు కుట్టించుకుంది. నిన్ను చూడు లలిత, కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు? కష్టాల్ని ఇష్టంగాను, ఇష్టాల్ని కష్టంగాను, కష్ట నష్టాల్ని ఇష్ట నష్టాలుగాను, ఇష్ట నష్టాల్ని కష్ట నష్టాలుగాను. ఏం అర్థం కాలేదు కదూ? అయితే ఇంకోలా చెప్తాను.